హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా బజాజ్ కంపెనీ వాళ్ళు పల్సర్ N160ని ఎస్ఎస్ అనే ఒక వేరియంట్తో అప్గ్రేడ్ చేశారనమాట. పెర్ఫార్మెన్స్ కానీ ఫీచర్స్ కానీ చాలా బాగున్నాయి. అపాచీ ఆర్టీఆర్ 160 4వీలో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో దానికన్నా ఈ వెహికల్ ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అది 160cc సెగ్మెంట్లో అపాచీ అనేది బెస్ట్ వెహికల్ కదా. సో చాలా వరకు అప్డేట్ చేశారు కాబట్టి బెస్ట్ వెహికల్ అయితే అయింది. దానికన్నా ఇంకా బెస్ట్ వెహికల్ అవ్వాలనే ఉద్దేశంతో బజాజ్ కంపెనీ వాళ్ళు ఆ వెహికల్ తయారు చేసినట్టుగా అయితే మనకు అనిపిస్తూ ఉంది. రెండింటి మధ్యన డిఫరెన్సెస్ ఏంటి, ఏది బెస్ట్ వెహికల్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఏది ఎవరు కొనుక్కోవాలనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ రెండు వెహికల్స్ మధ్యన స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము. జనరల్ గా ఎక్కువ మంది 125cc నుంచి 150cc మధ్యలో వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తారు. అలా చూసుకున్నట్లయితే ఇది 160cc అన్నమాట. లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా ఉపయోగపడతాయి, లోకల్లో తిరగడానికి ఉపయోగపడతాయి, అలాగే మనకి ఫ్యామిలీ కోసం కూడా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అపాచీలో 4 valves 160cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 17.5 PS పవర్, 14.7 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. అదే N160లో చూసుకున్నట్లయితే 4 valves 165cc ఆయిల్ కూల్డ్ SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. ఇంతకు ముందు మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉండేది కదా, దాన్ని రీప్లేస్ చేశారనమాట ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో. సో ఇంకా మనకి ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుండిద్ది. 18.5 PS పవర్, 14.4 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. అపాచీతో కంపేర్ చేసుకుంటే 1 PS పవర్ అయితే ఎక్స్ట్రా ఉంది, అలాగే 0.2 Nm టార్క్ అయితే ఎక్స్ట్రా ఉంది. సో ఎలా చూసుకున్నా సరే పెర్ఫార్మెన్స్ పరంగా మనకి ఖచ్చితంగా అపాచీతో కంపేర్ చేసుకుంటే N160 SS టాప్ అండ్ వేరియంట్ అయితే చాలా బాగుండిద్ది. సో నాకు పెర్ఫార్మెన్స్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు N160 అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే రెండు వెహికల్స్ లో కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. క్లచ్ స్మూత్ గా దేంట్లో ఉండిద్ది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే జనరల్ గా N160 అనేది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బటరీ స్మూత్ క్లచ్ అయితే ఉండిద్ది అనమాట. కానీ అపాచీలో కూడా క్లచ్ అయితే స్మూత్ గానే ఉండిద్ది. కానీ నాకు మాత్రం N160లో క్లచ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా రెండు వెహికల్స్ కూడా ఓపెన్ చైన్ తో లభిస్తా ఉన్నాయి. ఎవ్రీ 500 kilometers కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోతుంది అనమాట. సో ఇది ఒకసారి మీరు మైండ్ లో పెట్టుకోండి. చాలా మంది వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తారు కానీ చైన్ అయితే క్లీన్ చేసుకోరు. సో ఖచ్చితంగా మీరు క్లీన్ చేసుకుంటేనే ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఇక్కడ ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అపాచీ ఆర్టీఆర్ 160 4వీలో ఫ్రంట్ 270mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ అనమాట. పెడల్ డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ ఛానల్ ABS కి వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. అదే N160లో చూసుకున్నట్లయితే కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. పాత N160లో ఏదైతే బ్రేకింగ్ సెటప్ ఉందో సేమ్ అదే బ్రేకింగ్ సెటప్ తో మనకి N160 SS మోడల్ అయితే లభిస్తా ఉంది. ఫ్రంట్ బ్రేక్ అయితే 80% మనం యూజ్ చేస్తాం. అలా చూసుకున్నట్లయితే ఇందులో పెద్ద డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. అందులో పెడల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. సో అది కూడా బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది అనమాట. బ్రేక్స్ పరంగా మీరు పెద్ద డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయరు. కానీ ఓవరాల్ గా స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే బెస్ట్ ఎక్విప్మెంట్ అనేది N160లో ఉందన్నమాట బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే రెండు కూడా ఫ్రంట్ సైడ్ మనకి 37mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉన్నాయి. అపాచీ ఆర్టీఆర్ 160 4వీలో బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ఇచ్చారు. దాన్ని అడ్జస్ట్ చేసుకునే అవకాశం అయితే ఏమీ ఉండదు. కానీ N160లో బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ఇచ్చారు, దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ రెండు వెహికల్స్ లభిస్తా ఉన్నాయి. అపాచీలో మీకు రెడ్ కలర్ LI వీల్స్ అయితే ఉంటాయి, ఇందులో ఆరెంజ్ కలర్ LI వీల్స్. చూస్తానికి కూడా రెండు కూడా బాగానే ఉన్నాయి అనమాట. టైర్ సైజెస్ విషయానికి వస్తే అపాచీలో ఫ్రంట్ సైడ్ మనకి 90/90 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 130/70 R17 ఇంచ్ టైర్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ నార్మల్ టైర్, బ్యాక్ సైడ్ మనకి రేడియల్ టైర్ అయితే ఇచ్చారు. అదే N160లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 130/70 R17 ఇంచ్ టైర్ లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అయితే ఇచ్చారు ఇందులో కూడా. సో రెండు కూడా బ్యాక్ సైడ్ సేమ్ టైర్స్ అయితే ఉన్నాయి, కానీ ఫ్రంట్ సైడ్ కొద్దిగా టైర్ అయితే బెటర్ N160లో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే రెండు వెహికల్స్ లో కూడా ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అయితే ఉంది. దీన్ని అయితే స్కిప్ చేయలేదన్నమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మీరు స్లిప్పరీ రోడ్స్ లోకి రెండు వెహికల్స్ లో ఏదైనా ఒక వెహికల్ వేసుకుని వెళ్తే మాత్రం ఇట్లా సడన్ గా యాక్సిలేటర్ ఇస్తే బ్యాక్ సైడ్ వీల్ ఎక్సెస్ స్పిన్ అవ్వకుండా హెల్ప్ అయ్యింది అనమాట ట్రాక్షన్ కంట్రోల్ వల్ల. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది హైయెస్ట్ ఉంది అపాచీలో 180mm, అందులో 165mm. సీట్ హైట్ విషయానికి వస్తే అపాచీలో 800mm అయితే ఇచ్చారు, ఇందులో 795mm అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే అపాచీలో 12 లీటర్స్, అందులో 14 లీటర్స్ ప్లస్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్. N160లో మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి అదొకటి ప్లస్ పాయింట్. వెయిట్ విషయానికి వస్తే అపాచీ 147 kgs, అందులో 151 kgs, 4 kgs దాకా మీకు కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ ఉండిద్ది N160 అనేది. సో మీకు వెయిట్, గ్రౌండ్ క్లియరెన్స్ అపాచీలో బాగున్నాయి, సీట్ హైట్, ఫ్యూయల్ ట్యాంక్ N160లో బాగున్నాయి. సో రెండు కూడా మంచి స్పెసిఫికేషన్స్తోనే లభిస్తూ ఉంది. జనరల్గా మనకి ఫ్యూయల్ ట్యాంక్ అనేది కొద్దిగా పెద్దగా ఉందనుకోండి, ఎక్కువగా రీఫ్యూయల్ చేసుకోకుండా లాంగ్ రైడ్స్ అయితే వెళ్ళొచ్చు. అలా చూసుకున్నట్లయితే N160 బెస్ట్ అనమాట. 4 kgs కాబట్టి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళకైతే పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండదు. 165 గ్రౌండ్ క్లియరెన్స్ అంటే మన ఇండియన్ రోడ్స్కి సరిపోయేది అనమాట. కానీ 180mm ఉంది కాబట్టి ఇందులో
ఇంకా టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. కాబట్టి రెండు కూడా మంచి డైమెన్షన్సే. లైట్స్ విషయానికి వస్తే రెండు వెహికల్స్లో కూడా ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. నైట్ టైం విజిబిలిటీ బెటర్ ఉండిద్ది. బ్యాక్ సైడ్ మనకి టెయిల్ లైట్ ఎల్ఈడిఏ, సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడిఏ ఇచ్చారు. అలాగే N160లో కొత్తగా హజార్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అపాచీలో అది మిస్ అవుతుంది. హజార్ లైట్స్ ఇస్తే బాగుండేది టీవీఎస్ కంపెనీ వాళ్ళు, బట్ దాన్ని మిస్ చేశారు. వీళ్ళు ప్లస్ పాయింట్ చేసుకున్నారనమాట. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే రెండు వెహికల్స్లో కూడా 5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ అయితే రెండిట్లో కూడా చాలా బాగుండిద్ది. బ్లూటూత్ ఉండిద్ది, నావిగేషన్ ఉండిద్ది. అలాగే అపాచీలో 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. N160లో 4 రైడింగ్ మోడ్స్తో లభిస్తూ ఉంది. స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి ఎక్స్ట్రాగా ఒకటి యాడ్ చేశారనమాట. సో అపాచీతో కంపేర్ చేసుకుంటే మేము ఒక స్టెప్ ఎక్కువ ఉండాలని చెప్పేసి అనుకున్నారేమో, దీంట్లో ఇది ఒకటి ఇచ్చారు. అలాగే గూగుల్ మ్యాప్స్ అనే ఒక ఫీచర్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. అపాచీలో ఈ ఫీచర్ అయితే రాదు. అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే రెండిట్లో ఉంటాయి. అలాగే క్రౌడ్ టెక్నాలజీ అని చెప్పేసి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారనమాట బజాజ్ కంపెనీ వాళ్ళు. మనము అపాచీలో చూసాం కదా GTT గ్లైడ్ త్రూ టెక్నాలజీ అని చెప్పేసి. సో అలా ఉపయోగపడిద్ది అనమాట. ట్రాఫిక్లో మీరు సెకండ్ థర్డ్ గేర్లో అయినా సరే కంటిన్యూగా వెళ్ళిపోవచ్చు అనమాట, గేర్లు డౌన్ చేయకుండా. ఆ ఫీచర్ అయితే ఉంది. అలాగే మనకి రెండు వెహికల్స్లో కూడా సింగిల్ సీట్ అయితే ఉండేది. సీట్ కంఫర్ట్ అయితే బాగుంటుంది. స్ప్లిట్ సీట్ కావాలంటే మీరు N160లో కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా USB Type-C ఛార్జింగ్ సాకెట్తో మనకి ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. అన్నిట్లో Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే రాదు అపాచీలో. సో ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. అపాచీలో ప్లస్ పాయింట్ ఏంటంటే వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు, దీంట్లో నార్మల్ కీ అనమాట. సో ఇట్లా కొద్దిగా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే కొద్దిగా ప్రీమియంగా N160 అయితే నాకు బెస్ట్ అనిపించింది. ఇంకా హ్యాండిల్ కంఫర్ట్ విషయానికి వస్తే రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి. సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే అపాచీలో అయితే ఉండిద్ది. అలాగే ఆ హ్యాండిల్ మీద చాలా స్విచెస్ అయితే ఉంటాయి. డెడికేటెడ్గా స్విచెస్ అయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. అదే N160లో చూసుకున్నట్లయితే సింగిల్ పీస్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అయితే ఇస్తా ఉన్నారు. ఈ హ్యాండిల్ కంఫర్ట్ అయితే వేరు. దీంట్లో కూడా డిఫరెంట్ స్విచెస్ అయితే ఉంటాయి. స్విచెస్ క్వాలిటీ అయితే రెండిట్లో కూడా బాగానే ఉండిద్ది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే టీవీఎస్ కంపెనీ వాళ్ళు 7 కలర్స్ అయితే ఆఫర్ చేస్తా ఉన్నారు. N160 మాత్రం 3 కలర్స్ లో లభిస్తా ఉంది. కొత్త కలర్స్ అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. గ్రాఫిక్స్ విషయానికి వస్తే కొద్దిగా అవుట్డేటెడ్ అయితే ఉంది టీవీఎస్. ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఫైబర్ కదా, అంత లుక్ అయితే ఏమీ ఉండదు అనమాట గ్రాఫిక్స్ పరంగా చూసుకున్నట్లయితే. N160లో కొత్త గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ కొద్దిగా స్లిమ్ ఉండిద్ది అనమాట, చూస్తానికి చాలా బాగుండిద్ది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే రెండు వెహికల్స్ కూడా ఈజీగా 120 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలవు. మైలేజ్ విషయానికి వస్తే పవర్ అండ్ టార్క్ అయితే రెండిట్లో కూడా దగ్గరగా సేమ్ ఉంది. 40 కిలోమీటర్స్ దాకా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు బ్రో, ఎందుకంటే మనకి పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా పెరిగింది కాబట్టి 40 కన్నా తక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు N160 కానీ అపాచీ RTR 164V కానీ పర్చేస్ చేయాలి. నాకు తెలిసి 45 to 50 వస్తే హ్యాపీయే. మీరు జాగ్రత్తగా స్లోగా ఎకానమీలో రైడ్ చేస్తే మంచి మైలేజ్ అయితే వస్తుంది. కానీ కొనుక్కునే ముందు 40 వస్తే చాలరా బాబు అని చెప్పి మాత్రమే కొనుక్కోండి. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,75,000 రూపాయలు మీకు అపాచీ RTR 164V అయితే లభిస్తూ ఉంది. ఇది 1,80,000 రూపాయల లోపు ఉండిద్దని నేను అనుకుంటున్నాను. దగ్గరగా ఒక 5,000 రూపాయల దాకా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అలాగే ఫెస్టివల్ టైం వస్తుంది కాబట్టి మనకి ఆ టైంలో మీరు వెహికల్ పర్చేస్ చేస్తే చాలా వరకు డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. ఏదేమైనప్పటికీ 1,75,000 నుంచి 1,80,000 రూపాయల లోపు మీకు N160 టాప్ అండ్ SS వేరియంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రెండు వెహికల్స్ మధ్యన మెయిన్ డిఫరెన్సెస్ అయితే స్పెసిఫికేషన్స్ పరంగా. జనరల్గా ఎక్కువ మంది ఫ్యామిలీ కోసం ఉపయోగపడే వెహికల్ కొద్దిగా పవర్ఫుల్ది కావాలంటే మాత్రం అపాచీ RTR 164V కొనుక్కునేవాళ్ళు కదా, ఇప్పటి నుంచి N160 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ వెహికల్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. గట్టి కాంపిటీషన్ అండ్ ఇంకా ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి 1 PS పవర్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి సూపర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది అనమాట. చాలా మంది అన్ని షోరూమ్స్కి వచ్చేసినాయి కదా, మీరు ఇంకా రైడ్ రివ్యూ ఎందుకు చేయలేదని చెప్పేసి అడుగుతున్నారు. కొద్దిగా వెయిట్ చేయండి బ్రో, మేము ఉండే ఏరియాకి ఆ వెహికల్ అయితే ఇంకా రాలేదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ సింపుల్ గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.